నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అచ్చెన్నాయుడు గారు అవినీతి చేశారు అని చెప్పేసి ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా అరెస్ట్ చేశారో కూడా మనం చూసాం. ఆయన ఈఎస్ఐకి సంబంధించి ఆయన హయాంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారు అనే దానికి సంబంధించి దాని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి సిఐడి అధికారులు ప్రయత్నించగా చుక్కెదురైంది. ఏసీబీ న్యాయమూర్తి దాన్ని తిరస్కరించారు. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. ఏసీబీ కోర్టులో సిఐడి వాళ్ళకి చుక్కెదురైందనే చెప్పుకోవాలి. అచ్చెన్నాయుడు గారి మీద అవినీతి కేసులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేసే దానికి సంబంధించి సో ఆ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు ఖచ్చితంగా గవర్నర్ పర్మిషన్ అయితే కావాలి దీనికి సంబంధించి అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు అది ఒక్కరికి, అంటే అచ్చెన్నాయుడు గారు ఒక్కరికి అది అమలు అవ్వదు కదా. నెక్స్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, లేకపోతే టీడీపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎటువంటి అవినీతి కేసులు పెట్టినా కానీ దానికి ఖచ్చితంగా గవర్నర్ పర్మిషన్ అయితే కావాలనేది ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఇది ఎవరి ఫేవర్గా వెళ్ళింది అనుకోవాలి? అది అచ్చెన్నాయుడు గారికి కావచ్చు, లేకపోతే టీడీపీ మంత్రులు అని చంద్రబాబు గారికి కావచ్చు, అది ఓకేనా? లేకపోతే సిఐడి వాళ్ళకే గట్టి దెబ్బ తగిలిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ ఏంటంటే గతంలో ఆయన్ని ఏ విధంగా నిర్బంధంలో తీసుకున్నారో మనకు తెలుసు. అర్ధరాత్రి పూట వెళ్ళి మరి గోడ దూకెళ్ళి మరి ఆయనకి మొలలకు సంబంధించి శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా రేపు ఉదయాన్నే వస్తానా కూడా వినకుండా అర్ధరాత్రి పూట తీసుకొని మరి ఎంత దూరం ప్రయాణం చేయించి ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. చూసిన తర్వాత అంతిమంగా వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈ యొక్క ఈఎస్ఐ సంబంధించినటువంటి మందుల వ్యవహారంలో కావచ్చు, పరికరాలకు సంబంధించిన దాంట్లో కావచ్చు, కుంభకోణంలో ఈయన ప్రమేయం ఉందని కదా తీసుకుంది అదుపులోకి. కానీ 63 రోజులు దగ్గర ఆయన 63 రోజులు ఆయన్ని నిర్బంధం ఉంచిన తర్వాత కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయనకి డబ్బుల రూపేణా కానీ వేరే దాని కానీ ఆయనకు సంబంధం లేదని, ఆయనకి దీంట్లో ఎలాంటి అవినీతి పడలేదని వాళ్ళే చెప్పడం కూడా జరిగింది. ఆయన బెయిల్ రావడం కూడా జరిగింది. మరి ఈరోజు దానికి సంబంధించి మరి ఏం ఆధారాలు వీళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు, తీసుకెళ్ళి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని మరి గతంలో ఇలా వచ్చింది. కాబట్టి సరైన ఆధారాలు కనుక అక్కడ ఏసీబీ కోర్టులో కనుక వాళ్ళు కనుక చూపించినట్టయితే దాని మీద ఆలోచించేవాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అడిగారు? ముందుగా గవర్నర్ గారు అనుమతి కావాలి అంటే వీళ్ళు ఏదో ఆధారాలు లేకుండా ఏదో చూపించుంటారు. అంటే మళ్ళీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని అదుపులో తీసుకొని మళ్ళీ కొంత ఆ శ్రేణుల్ని భయభ్రాంతులను గురి చేయడానికి ప్రయత్నం ఏదో జరిగి ఉంటే దానికి ఏసీబీ కోర్టులో వారికి చుక్కెదురైంది. ఇట్లా మీరన్నట్టు అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుందా, మిగిలిన మంత్రులకు వర్తిస్తుందా అంటే మిగిలిన మంత్రులకు సంబంధించి దీని గురించి ఏదన్నా సరే బయటకు తీసుకొని వస్తే, ఇప్పుడు పోయినసారి చెప్పారు కదా 2018 ముందు ఈ యొక్క గవర్నర్ గారు అనుమతి కావాలనేది 18కి ముందు ఏదన్నా ఉంటే దాని అంతకు ముందు కనుక దీనికి సంబంధించి ఎవరి మీద అభియోగాలు ఉంటే దాన్ని గనక రక్షణ భటుల దగ్గర కనుక వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ పత్రాలు కనుక ఉంటే అప్పుడు మాత్రమే వర్తిస్తుంది ఇది. అది లేకపోతే వర్తించదని కదా ఇప్పటి వరకు వినిపిస్తున్నటువంటి వాదన. మరి ఇప్పుడు కొత్తగా ఏదన్నా పెట్టాలి అంటే ఇది వచ్చింది 2019 తర్వాత కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది. కాబట్టి చాలా వరకు కూడా వాళ్ళ మీద నిలబడడం అనేది ఒక ఆలోచన. అంటే అది ఏది చేయాలన్నా కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకోవాల్సిందే. మళ్ళీ అలాంటి విషయాల్లో వీళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేకపోబట్టి ఏదో దెబ్బలు తగులుతున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, భయభ్రాంతులను గురిదేసి వాళ్ళ లొంగ తీసుకోవాలని ప్రయత్నం వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు, విఫలమవుతూ ఉన్నారు. నలుగురు విషయంలో విజయం సాధించారు, మిగిలిన వాళ్ళు ఎవరు వాళ్ళకు లొంగిపోలేదు. మరి ఎలాంటి నిర్బంధాలు చేసినా కారాగారంలో పెట్టినా కూడా శ్రేణులు పోరాడుతూనే ఉన్నాయి, నాయకులు పోరాడుతూనే ఉన్నారు వీళ్ళ మీద. వాళ్ళు అనుకున్న ఫలితాలు అయితే రాలేదు. కాబట్టి వాళ్ళు ఈరోజు వాళ్ళకు చుక్కెదురైందనే భావించాలి. ఇది మిగిలిన వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది రేపొద్దున. అంటే ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఈ రకంగా స్పందించడం అనేది చూస్తే ఇప్పుడు జగన్కి ఇదొక ఉలికిపాటు కిందని చెప్పేసి నిస్సందేహంగా ఇప్పుడు వాళ్ళ జేబులో ఉన్నది. మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా నిర్బంధంలో తీసుకున్నారో చూసాము. ఆయన దగ్గర కూడా మరి ఎలాంటి ఆధారాలు ఏమి లేవు కదా. అయినా సరే మరి ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికే వాళ్ళు పరిగణలో తీసుకోకుండా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని పరిగణలో తీసుకున్నారంటే ఆలోచించాల్సిన విషయమే. అంతే వాళ్ళ మీద ఒత్తిళ్లు పెరుగుతున్నాయి అనేది ఇంతకు ముందులా చేయటం కుదరదు అనేది ఒక అర్థమైపోతూ ఉంది.
ఇది మంచి పరిణామమే కదా ఎవరికైనా సరే. తప్పు చేయని వాళ్ళకి మంచి పరిణామమే. రాజకీయ కక్షలు తీసుకునే అవకాశం లేకుండా ఉంటుంది, వాళ్ళకు కూడా వెలిసిపాటు ఉంటుంది. నిజంగా దోషులైతే ఏదో ఒక రోజు శిక్ష పడాల్సిందే. కాకపోతే వాళ్ళకున్న రాజకీయ పలుకుబడిని బట్టి కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు, కొంతమంది ఏమో అసలు న్యాయస్థానాలకే రాకుండానే వాళ్ళు ఉండగలుగుతున్నారు. అది వాళ్ళకున్న వెలుసుబాటును బట్టి జరుగుతూ ఉంది. అంటే అసలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటేనే గవర్నర్ పర్మిషన్ కావాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు అని అంటే గవర్నర్ పర్మిషన్ లేకుండానే సిఐడి వాళ్ళు విచారించారు అని చెప్పేసి భావనకు రావచ్చు అంటారు. అనుమానం ఉంది దాంట్లో. ఆధారాలు లేకపోయినా లేకపోయినా కూడా వాళ్ళు చేస్తున్నారనే కదా అక్కడ ఇప్పుడు మనకు వినిపిస్తున్నటువంటి మాట. కాబట్టి దీంట్లో వీళ్ళ తప్పులు చాలా ఉన్నాయి సిఐడి వాళ్ళది. ఇప్పుడు దాకా అధినేత ఏది చెప్తే, అంటే ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసుకుంటూ వచ్చారు. దానివల్ల చాలా వారికి మొట్టికాయలు కూడా పడతానే ఉండే న్యాయస్థానాల్లో. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మనకెందుకు ఈ తిప్పలని చెప్పని అనుకుంటున్నారేమో చూడాలి. కొంతమంది అయినా ఆలోచిస్తారు కదా. ఆ పక్కన లోకేష్ బాబు అనే వ్యక్తి ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు కదా. ఒక్కోళ్ళ సంగతి తెలుస్తాను నేను, అవినీతి చేసిన వాళ్ళకి అన్యాయంగా అక్రమంగా మా కార్యకర్తల్ని నాయకుల్ని ఇలా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ వదిలిపెట్టడం విచారణ చేస్తానని చెబుతున్నాడు కదా. ఇప్పుడు అది కూడా కొంచెం ఇబ్బందికరం కావచ్చు వాళ్ళకి. ఆలోచించుకొని మనకెందుకులే ఎన్నికలు రాబోతున్నాయి కదా, కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అనే ఆలోచనలోకి వచ్చి ఉండొచ్చు. అంటే ఇప్పుడు 17A అనేది ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికే కాకుండా సో మిగిలిన మంత్రులకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా వర్తిస్తుంది కదా. అలా అయితే ఇప్పుడు ఏసీబీ న్యాయమూర్తి ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం నిస్సందేహంగా వర్తిస్తుంది. అంటే అది 2018 ముందా తర్వాత, అంత ముందుకు సంబంధించినటువంటి ఏదైనా అభియోగాలు ఉండి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే వర్తించవు 17A. అలా కాకుండా 2018 తర్వాత అభియోగాలు మోపబడింది ఏదైనా సరే, ఏ నేరానికి సంబంధించిందైనా అధిక నేరమా లేకపోతే అది మామూలుగా వేరే నేరాలనే దాన్ని చూసుకుంటూ ఉంటే దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కావచ్చు, వీళ్ళకి కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు ఆ వెలుసుబాటు ఉంటుంది. అంటే ఇప్పుడు మరి సిఐడి అధికారులు ఇప్పుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే ఫాలో అవుతారా, లేకపోతే వాళ్ళ అధికారులు గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి ఆర్డర్స్ వస్తే ఆ రకంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉందంటారా? ప్రభుత్వం ఏది కోరితే చేస్తారు. ఇంకొక నెల పలానా రోజు ఎన్నికలు జరుగుతాయి అని చెప్పని ప్రకటన వచ్చేంత వరకు కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఓకే. అంటే కరెక్ట్గా మీరు అన్నట్టు ఎన్నికల ముందే ఇలాగ ఏసీబీ న్యాయమూర్తి ఈ రకంగా చెప్పడం, అచ్చెన్నాయుడు గారి కేసులో సంబంధించి ఇప్పుడు అదొక్కటే కేసు కాదు కదా. సో దానికి సంబంధించినటువంటి ఆ రకంగా ఉన్నటువంటి కేసులు ఏవైనా కానీ ఇప్పుడు ఆ రకంగా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇన్కేస్ అరెస్ట్ చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మరి అది సిఐడి వాళ్ళు ఫాలో అవుతారంటారా? అవ్వాలి, తప్పనిసరి పరిస్థితులు అవ్వాలి. మరి ఆర్ఎల్స్ లేదు అంటే స్కిప్ చేసేటువంటి పోస్ట్పోన్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.